షుగర్ లేకుండా కాఫీ కలుపుకొస్తాను, మీరు వెళ్ళండి. నువ్వు నా బుట్ట బొమ్మను చూసావు కదా, ఎలా ఉంది తను? ఎలా ఉందంటే చెప్పు చెప్పు. ఎండలో వెళ్ళొచ్చాను కదండి, బాగా దాహంగా ఉంది. మంచినీళ్ళు కావాలా? చల్లగా జ్యూస్. ఓ అబ్బా, కరెంటు పోయిందండి. చిరాగ్గా ఉంది బాబోయ్. ఈ ఉక్కుబోతుని తట్టుకోలేకపోతున్నాను. అస్సలు గాలాడట్లేదు, చచ్చిపోతున్నాను. ఛీ! ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా, ఇది ఇప్పుడు ఓకేనా? చెప్పు, ఇప్పుడు చెప్పు. చెప్పు చెప్పు, తొందరగా చెప్పు. ఏం చేస్తున్నాడు రా వాడు? ఊపుతున్నాడండి. పేపర్ అండి. ఇప్పుడు చెప్పు 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 చెప్పా ప్లీజ్ తొందరగా చెప్పు. ఏంటి చెప్పేది? ఆ పేపర్ సౌండ్ మహా చిరాగ్గా ఉంది. అబ్బా, ఇప్పుడు చెప్పు ప్లీజ్. కొంచెం స్పీడ్గా చెప్పు. బామ్మగారు, ఎవ్వరం విష్ణకర్ర దాకా వచ్చింది చూడండి. చక్రవర్తిలా ఉండేవాడు సేవకుల్లా సేవలు చేస్తున్నాడంటే ఖచ్చితంగా అంతఃపురంలో అంతర్గతంగా ఏదో జరిగే ఉంటుంది. చెప్పు ఎంతసేపు నాకుస్తావు? ఎగ్జైట్మెంట్ తో చచ్చిపోతున్నాను, త్వరగా చెప్పు. ఓకే. ఆ కాళ్ళు తామర తోళ్ళు, ఆ రంగు దూర నిమ్మపండు. ఆ తర్వాత ఇంకా ఇంకే ఉంది, అంతే. అదేంటి అలా అంటావు? ముక్కెలా ఉంది, లిప్స్ ఎలా ఉన్నాయి, అసలు ఫేస్ ఎలా ఉంది, ఇవన్నీ చెప్పు. నాకేం తెలుసు? అదేంటి అలా అంటావు? నువ్వు తను చూసావు కదా. హలో సార్, నాకు కనిపించింది అంతవరకే. ఫేస్ కనిపించకుండా ఆవిడ స్కార్ఫ్ కట్టుకొని వచ్చింది. స్కార్ఫ్ తీసి మాట్లాడమని చెప్పచ్చు కదా. అప్పుడు నన్ను మీ ఇన్ఫార్మర్ అనుకుంటుంది. ఆ తర్వాత నన్ను కూడా కలవదు. దాంతో మీరు ఆ అమ్మాయి గురించి తెలుసుకునే దారులన్నీ మూసుకుపోతాయి. ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంటుందో ఎలా తెలుసుకోవాలి? ఇందాకడ దాకా చాలా హుషారుగా ఉన్నవాడు ఇంతలోనే అలా డల్ అయిపోయాడు. ఏం జరిగిందంటావు? బాబేదో అడుగుంటాడు, ఆ అమ్మాయి నో చెప్పుంటది, బాబుకు నీరసం వచ్చుంటది. ఏంటండి ఇది అడుగుతారు, చెప్తేనేమో కొడతారు. ఇలాంటి పరిపాలన పాకిస్తాన్ లో కూడా లేదండి. ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తెలుసుకుంటా. అన్నా, ఆక్కున్నా తాగుతూనే ఉన్నావు, ఇంకా ఆపన్నా. ఎంత ఎక్కువ తాగితే అంత బలం రావడానికి ఇదేమన్నా టానిక్కా? నువ్విలానే తాగావనుకో, ముందు పొగ, తర్వాత దగ్గు, ఆ తర్వాత అంబులెన్స్. ఇంత రిస్క్ అవసరమా చెప్పు? భాష అన్నా, సారీ అన్నా, నీ ఆరోగ్యం పాడైపోద్దని ఏదో ఉండపట్టలాగా చెప్పాను.
సారీ అన్నా. నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు. నా వాళ్ళకి ఎంత దగ్గర అవ్వాలని చూస్తుంటే అంత దూరం అవుతున్నాను. ఈ రోజు నుంచి పూర్తిగా దూరం అయ్యాను. నా చెల్లి బాగుండాలని, సంతోషంగా ఉండాలని నేను పడుతున్న ఆరాటం నా చెల్లెలికి అర్థం కావట్లేదు. అందుకే నన్ను ఒక మోసగాడిలా చూసింది. పరువు తీయటానికి వచ్చానని చొక్కా పట్టుకుని నన్ను బయటికి గింటేసింది. ఇప్పటిదాకా నా వాళ్ళు పడుతున్న అవమానాల్ని పోగొట్టడానికే నేను వచ్చాన్న విషయం నా చెల్లెలు తెలుసుకోలేకపోతుంది. అది కాదన్నా, నువ్వు తన అన్నయ్యని చెల్లెమ్మకి తెలియదు కదా, అందుకే అలా మాట్లాడుంటుంది. అంత గొడవ జరుగుతున్నప్పుడైనా కనీసం నువ్వెవరో చెప్పేసుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. నీకు ఇలా బాధపడే పరిస్థితి ఉండేది కాదు. చెప్పకూడదు భాష. నేను అనుకున్నది చేసేదాకా నేనెవరన్నది ఎవ్వరికీ తెలియకూడదు. నేను సౌదామిని కొడుకునని తెలిస్తే ఆ రిషిగాడు నా మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. మా అమ్మ వాళ్ళ మీద ఆ కుటుంబం ఇంకా కోపం పెంచుకుంటుంది. అప్పుడు మా అమ్మని నాన్నని కలపడానికి నేనే ప్రయత్నం చేసినా మా అమ్మ అడ్డు చెప్తుంది, అడ్డుకుంటుంది. కాదని అమ్మ మాట దాటి ప్రవర్తిస్తే అమ్మ దృష్టిలో చెడ్డోడిని అవుతాను. దాంతో నేనే లక్ష్యం కోసం అయితే వచ్చానో అది సాధించలేను భాష. కరెక్టే అన్నా. ఇప్పటిదాకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నీకు అవకాశం ఉంది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ బయట నుంచి నువ్వు అనుకున్న చేయడం ఎలాగన్నా? అన్నా సిగరెట్ పేస్ అన్నా. ఇస్తావులా నువ్వా? ఏదో పారిపోయినట్టు. అలాగే అన్నా. భాష భాష ఏమైందన్నా? కొంపలు అంటుకున్నాయి భాష. ఏమైందన్నా? పర్సు అమ్మ వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను. దానికి అంత టెన్షన్ పడ్డం ఎందుకన్నా? డబ్బులు తర్వాత ఇద్దాంలే. అబ్బా అది కాదు భాష. అందులో అమ్మ, నేను, చెల్లి అందరూ కలిసి దిగిన ఫోటో అందులో ఉంది భాష. అది కనుక ఇంట్లో ఎవరైనా చూశాననుకో నేనెవరు అన్న విషయం అంతా తెలిసిపోతుంది. ఛే! ఇంకోసారి మా ఇంటి వైపు వస్తే నా చావుకి నువ్వే కారణమని లెటర్ రాసి చేస్తాను. ఇంటికొస్తే చెల్లి చచ్చిపోతానని బెదిరించింది. ఇప్పుడు ఎలా? భాష ఏమైందన్నా? భాష నువ్వు వెళ్ళి నేను పంపించా అని చెప్పి ఆ పర్స్ తీసుకురా. అది డైనింగ్ టేబుల్ దగ్గర ఉండుంటుంది. త్వరగా వెళ్ళు. అలాగే. వెళ్ళు. సరే అన్నా. లేట్ చేయకు, త్వరగా వెళ్ళు. ఈ పర్స్ ఎవరిదై ఉంటుంది? చిన్నమ్మాయి గారు, అమ్మా, చిన్నమ్మాయి గారు, చిన్నమ్మాయి గారు. అమ్మా, డైనింగ్ టేబుల్ దగ్గర ఈ పర్స్ దొరికింది. బహుశా ఆ బాబుదనుకుంటా. వాడే దరిద్రం అనుకుంటే వాడి దరిద్రం ఎందుకు ఇంట్లో? ఇదేంటి, ఈయన ఫోటో ఇతని పర్సులో ఉంది.
ఫోటో ఇది ఇది అతని దగ్గర ఎందుకుంది? అంటే అన్నయ్య గురించి అతనికి తెలుసా? ఒకవేళ తెలిసినా మా ఫ్యామిలీ ఫోటో పర్సులో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంత ప్రేమగా అపురూపంగా ఫోటోని దాచుకున్నాడంటే కొంపదీసి ఇతనే ఇతనే నా నా దేవుడా, వస్తాడా రాడు అని, అసలు ఉన్నాడా లేడా అని బాధపడుతూ భయపడుతూ ఉన్న మాకు అన్నయ్య గురించి తెలుసుకునే ఆధారం చూపించా. థ్యాంక్ యూ సో మచ్. ముందసలు ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. నమస్తే అమ్మా. మీరు నేను యోగి ఫ్రెండ్నమ్మా. అన్నయ్య ఇంట్లో పర్సు మర్చిపోయాడంట, తీసుకురమని పంపించాడమ్మా. యోగి యోగి నీకు బాగా క్లోజ్ ఫ్రెండా? పరిచయం 6 నెలలైనా ఓ 6 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఉన్నంత చనువు ఉందమ్మా. అతని గురించి నీకన్నీ తెలుసా? అన్నీ అంటే చాలా వరకు తెలుసమ్మా. కొంచెం పని ఉందమ్మా, పరిస్థిస్తే వెళ్ళిపోతాను. ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు అతనికి ఏమవుతారు? వీళ్ళకి అతనికి ఏంటి సంబంధం? రక్త సంబంధమా లేక బంధుత్వమా? అసలు అతనెవరు? ఏ ఊరు? అతనికి సంబంధించిన వాళ్ళెవరు? పర్సులో ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాడంటే వీళ్ళు అతని కుటుంబ సభ్యులా? ఏమోనమ్మా, ఆ డీటెయిల్స్ అన్ని నాకు తెలీదమ్మా, నాకు తెలీదు. అతనితో బాగా చనువుంది, అతని గురించి ప్రతిదీ తెలుసన్నా, మరి ఇది తెలియకుండా ఎలా ఉంటుంది? అన్నీ తెలుసు కానీ ఇది మాత్రం నాకు తెలీదమ్మా. లేదు, మీకు ఖచ్చితంగా తెలుసు. మీరేదో దాస్తున్నారు, అబద్ధం చెప్తున్నారు కదూ. నిజం చెప్పండి, చెప్పండి. లేదు, నేనేం అబద్ధం చెప్పట్లేదు. నాకేం తెలీదు. పరుస్తేమని పంపించాడు, నేను వచ్చాను. నాకు అవతల అర్జెంట్ పని ఉందమ్మా, వెళ్ళాలి. పర్సు ఇవ్వండమ్మా. ఏమండి, ఆగండి. హలో, ఫోటోలో ఉన్న వాళ్ళ వివరాలు అడగగానే కంగారు పడుతూ పారిపోతున్నాడేంటి? దీని వెనక ఏదో ఉంది, తప్పకుండా నేను తెలుసుకోవాలి.
ఎలా? భాషా భాషా పర్స్ తీసుకొచ్చావా? భాషా పర్స్ తీసుకొచ్చావా? తీసుకొచ్చానన్నా. ఇదిగో అన్నా. భాషా థ్యాంక్ యూ భాషా, థ్యాంక్ యూ. ఎక్కడ ఫోటో చూసేస్తారో, ఎక్కడ నా గురించి తెలిసిపోతుందో అని చాలా భయపడిపోయాను. అమ్మయ్యా, పెద్ద టెన్షన్ తప్పిపోయింది. టెన్షన్ తప్పిపోవడం కాదన్నా, పెద్ద గండం నుంచి బయటపడ్డాం. గండం ఏంటి భాషా? నువ్వు ఏదైతే తెలియకూడదు అనుకుంటున్నావో అదే తెలిసిపోయిందన్నా. ఆ? ఏంటి భాషా? చెల్లెమ్మ చూసేసిందన్నా. చెల్లి చూసేసిందా? అవునన్నా, నన్ను అడిగింది కూడా. అసలు అతను ఎవరు? ఈ ఫోటో అతని దగ్గర ఎందుకుంది? ఈ ఫోటోలో ఉన్న వాళ్ళకి అతనికి సంబంధం ఏంటని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి గుచ్చి గుచ్చి అడిగిందన్నా. అవునా? కొంపదీసి నువ్వేమన్నా చెప్పావా ఏంటి? లేదన్నా, ఎంత అడిగినా చెప్పలేదు. నాకేం తెలీదని తప్పించుకొని వచ్చేశాను. అమ్మయ్యా, చాలా మంచి పని చేసావు. థ్యాంక్ యూ భాషా, చాలా పెద్ద హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ. అది కాదన్నా, నేను చెప్పకపోయినా చెల్లెమ్మకి డౌట్ అయితే వచ్చేసింది. నువ్వెవరో తెలియకపోయినా ఫోటో నీ దగ్గర ఉందంటే తన అన్నయ్య గురించి నీకు ఖచ్చితంగా తెలుసుంటుందనే కన్ఫర్మేషన్కి వచ్చేసి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ విషయం అమ్మకి చెప్పకుండా ఉంటుందా? నిన్ను అడగకుండా ఉంటారా? కొడుకెక్కడున్నాడో తెలియక, ఎప్పుడొస్తాడో తెలియక ఎన్నో ఏళ్ల నుంచి బాధపడుతూ ఎదురు చూస్తున్న అమ్మ కొడుకు గురించి ఒక చిన్న ఆధారం దొరికిందంటే ఖచ్చితంగా అడిగి తీరుతుందన్నా. ఇప్పుడు ఎలాగన్నా? ఎలాగోలా మేనేజ్ చేయాలి భాషా. అయినా ఇంటికి రావద్దని ప్రస్తుతం చెల్లి కండిషన్ పెట్టింది కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టమేం కాదులే. సరే వెళ్దాం పద. అలాగే. నువ్వు కనపడకపోయేసరికి నా చెల్లికి ఏమైందో ఏమో అని ఎంత ఏడ్చానో తెలుసా? అన్నయ్య, అన్నయ్య,
ఇంట్లోంచి వెళ్ళిపోయిన కొడుకు ఎలా ఉన్నాడని నువ్వు, ఎప్పుడొస్తాడా అని నేను, ఇన్ని రోజులుగా మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ వ్యక్తి ఎవరో కాదమ్మా, ఈ అన్నయ్యే.